నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చినప్పటికీ పేదలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొందని, కావున రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించి పేదలకు ఉచితంగా ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ స్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు ప్రభుత్వ పాలసీలపై సిపిఐ నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక పాలసీ కారణంగా భవన నిర్మాణ రంగం మరియు అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారని, అయితే క్షేత్రస్థాయిలో ఇసుక డంపింగ్ యార్డుల వద్ద వందలాది ట్రాక్టర్లు క్యూ లైన్లో ఉండడంతో పేదలకు ఇసుక అందని పరిస్థితి నెలకొందని నియోజకవర్గ కౌన్సిల్ సిపిఐ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చించుకుంటా ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇసుక కొరత అని చెప్పేసి ఇసుక కొరతతో బిల్డింగ్ రంగం పూర్తిగా ఆగిపోయిందని చెప్పేసి అనేకమైన సార్లు మనం ఆందోళన చేయడం జరిగింది. ఈవేళ ఆ బిల్డింగ్ రంగం ఇసుక కొరతతో జరిగినటువంటి బిల్డింగ్ రంగానికి సంబంధించినటువంటి దానితో ముడిపడినటువంటి 36-37 రంగాలు పనిచేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గతంలో ఇసుక 4,000, 3,000 రూపాయలు అమ్ముతూ ఉన్నారని తెలుగుదేశం అని చెప్పారు. మేము ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చి 32 రోజులు అవుతుంది. వాళ్ళకి స్వాగతిస్తూ ఉన్నాం, అభినందనలు కూడా తెలియజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఈ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు. అయితే ఇప్పుడు 5,000, 4,000 పెడితే అప్పుడు ఇసుక దొరికే పరిస్థితి లేదు, కనపడడం లేదు. ఎందుకంటే ఇసుక గతంలో 3,000, 4,000 ఇస్తుంటే దొరుకుతున్నటువంటి ఇసుక ప్రభుత్వం ఫ్రీ ఉచితం అని చెప్పేసి అన్నారు. దాదాపు ఒక రీచ్ల దగ్గర 1000 ట్రాక్టర్లు, 700 ట్రాక్టర్లు నిలబడి ఇసుక దొరికేటువంటి పరిస్థితి కనపడలేదు. ఆ ఇసుకని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం ప్రకటించినటువంటి రీతిలో కింద స్థాయిలో ప్రాథమిక స్థాయిలో జరగడం లేదు. కాబట్టి స్థానిక గూడూరు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పేద ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి ఉచితంగా ఇసుక అని చెప్పారో ఆ ఇసుకని పేద ప్రజలకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. లేకపోతే ఈ వారం 10 రోజులు చూసి దశల వారీగా కార్మికులందరినీ కూడా కూడగట్టి ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పోరాటం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదే పద్ధతిలో గత ఈ 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం. వర్షాలు అనేక రకాలైన పద్ధతిలో పడేటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మేము చెప్పాం, గతంలో సూలూరుపేట అక్కడ నదులు ప్రవాహాలు మొత్తం కూడా నీళ్లు వచ్చి తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పంట నష్టాలు జరిగినాయి. పంట నష్టాలకు ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది, ఇంతవరకు రూపాయి కూడా ఆదుకోవడం లేదు. ఆ రోజు చెప్పాము, దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. ఈ వర్షాలకు ఏ పద్ధతిలో అయితే నష్టపోతా ఉన్నారో ఆ వర్షం నీటిని చెరువుల వైపున కావచ్చు, లేకపోతే కుంటల వైపున కుంటలు నిండించేదానికి ప్రత్యామ్నాయం చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పాం. గత సంవత్సరం రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు దాన్ని ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వర్షాలలో మళ్ళా అదంతా నష్టం జరిగిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి రకం కాకుండా ముందస్తు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కొనేటువంటి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకొని వాళ్ళకు గతంలో నష్టపోయినటువంటి రైతులకు ప్రత్యామ్నాయం చేయాలి. ఇప్పుడు జరగలేకుండా వాళ్ళు ఏ పద్ధతిలో కాపాడంలో ప్రత్యామ్నాయంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శోభాయమానంగా శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రతినిధులు గత 9 సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 10వ శ్రీ జగన్నాథ రథయాత్ర గూడూరు పట్టణంలో వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగు సమయంలో గూడూరు పట్టణంలో నెల్లూరు ఇస్కాన్ సిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలోని గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానం నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమై పట్టణ పరిధిలోని ప్రధాన మార్గాల మీదుగా సాగింది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు పట్టణంలోని వీధులలో రంగురంగుల రంగవల్లీలు తీర్చిదిద్దారు.
కోలాటాల నృత్యాలు, హరే రామ హరే కృష్ణ సంకీర్తనలతో భక్తజన సందోహంతో శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. పట్టణ ప్రజలు శ్రీ జగన్నాథ రథయాత్రలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. स्वागतं सुभद्रा, सुस्वागतं सुभद्रा, स्वागतं सुभद्रा, सुस्वागतं सुभद्रा, स्वागतं Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ట్రాఫిక్ కదా అక్కడ సంఘాన్ని లేట్ అయిపోతుంది గాంధీ బొమ్మ కానించి ఇది జాస్తి కదా 10 నిమిషాలు ముట్టలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనేశ్వర స్వామి వారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శనేశ్వర స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామి అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.